హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి. వైశాఖ మాసం సందర్భంగాను అరసవెల్లిలోని యాత్రాస్థలము భక్తుల సంద్రోహంతో కోలాహలంగా చాలా జనాలు క్రౌడ్తోని అసలు ఎంత క్రౌడ్ అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకును చాలా చక్కగాన అందరికీ దర్శనాలు అవి చక్కగా చాలా బాగా జరుగుతున్నాయండి. క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉందో అంత ఫెసిలిటీస్ కూడాను ఏర్పాటు చేశారండి. అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ వైశ్యరాజ కమిటీ వాళ్ళంతాను ప్రతి ఆదివారం కూడాను అన్నదాన కార్యక్రమాలు ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళకి అన్నానికి లోటు లేకుండాను చక్కగా అన్ని రకాలు సదుపాయంతో వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. కమిటీ మెంబర్లు వైశ్యరాజు కమిటీ మెంబర్స్ అండి. ప్రతి ఆదివారం కూడాను వీళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. భక్తులు ఎంతమంది వచ్చినాను వాళ్ళకి ఎవరికీను అన్నంకి లోటు లేకుండాను వాళ్ళ దర్శనం అయిపోయిన వెంటనేను ఇక్కడికి చేరుకుంటారండి. అన్నదాన కార్యక్రమాలు 2 కూరలు, సాంబారు, పికిలు, పెరుగు, మినరల్ వాటరు, ఈ ఫెసిలిటీస్ అన్నిటితో ఈ కమిటీ మెంబర్లంతా కలిపి ఏర్పాటు చేస్తున్నారండి. సర్వే జన సుఖినో భవంతు. వాళ్ళకి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఉండాలండి. వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. ఎందుకంటే కనీసం ప్రతి వారమును కొంతవరకు కాకుండాను ఎన్ని వేల మంది భక్తులకి వీళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారండి. వీళ్ళు ఎవరి దగ్గర ఏ రకంగా ప్రతి వారం విరాళాలని ఏమీ లేకుండా సేకరించకుండా వాళ్ళ ఓన్ అమౌంట్తో అన్నదాన కార్యక్రమాలంతా చేపడుతున్నారు. ఇంకా భక్తులు ఎవరైనాను విరాళాలు మనం భోజనం చేసిన తర్వాత ఇవ్వాల్సి ఉంటే ఇవ్వచ్చండి. అది మన తృప్తి కొలది మనము ఒక సేవా కార్యక్రమం సేవాభావంతో చేయడం అనేది మన ఇష్టం అది. కానీ వీళ్ళు చక్కగా ఈ కార్యక్రమం చేపడుతున్నారండి. మంచినీళ్ళు కూడాను బాటిల్ క్యాన్ వాటర్తోనే ఇస్తున్నారు. క్యాన్ వాటరేనండి. చాలా చక్కగా చేస్తున్నారు. అందరు భక్తులను ఎండలో అంతా దర్శనాలు అంతా అయిపోయిన తర్వాత మజ్జిగ ఇస్తున్నారండి. అలాగే వాటరు కూడాను ఇక్కడ పెట్టారండి. దేనికిను ఎవరికి ఏ లోటు రాకుండాను ఈ వైశాఖ మాసం అంతాను ఎంత క్రౌడ్ అంటే వచ్చిన జనాలకి ఎక్కడ ఇబ్బంది లోటు లేకుండా కూడా ఈ అరసవల్లి క్షేత్రంలోని చక్కగా మనకి ఈ కార్యక్రమం చేపట్టారండి. ఒక పకోడీ కర్రీ కూరలతోని ప్రతి వారమును ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. నా ఛానల్ నచ్చినట్లయితే, నా వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.